ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. సుందరరెడ్డి గారు. నమస్తే సార్. సుందరరెడ్డి గారు, ఇవాళ ఉదయం ఒక బిజినెస్ మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ ఒకటి చదివాను. టోకనైజేషన్ అంట. ఏంటి అసలు ఈ టోకనైజేషన్ అంటే? ఈ టోకనైజేషన్ కనుక వస్తే ఏదో పూర్తిగా పెద్ద పెద్ద మేజర్ చేంజెస్ అంటూ రాబోతున్నాయంటూ కూడా కొంత స్లైట్లీగా ఆర్టికల్ గురించి చదివాను. సో దాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్పగలరు టోకనైజేషన్ గురించి? అండ్ రీసెంట్గా వరల్డ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ CEO అండి. అండ్ అతను 2026 బిలాంగ్స్ టు టోకనైజేషన్ అన్నాడు. దాంతో ఎక్కువ మంది అంటే ఇది టోకనైజేషన్ అంటే ఏంటని చెప్పి గూగుల్లో సెర్చ్ బీనింది అనమాట. అండ్ మనకి 1996లో కనుక ఇంటర్నెట్ మన జీవితాలు ఎలా మార్చిందో, ఏది 1996 నుంచి 95 నుంచి, అలాగే 2008 నుంచి కనుక బిట్ కాయిన్ అది వచ్చిన కాడి నుంచి ఎలా మార్చిపోయిందో, అలాగే 2026 నుంచి టోకనైజేషన్ అని కూడా అనుకున్న దానికంటే స్పీడ్గా మన జీవితాలు మార్చబోతుందని చెప్పేసి ఈ అసెట్ మేనేజ్మెంట్ CEO ఎప్పుడైతే అన్నారో అప్పటి నుంచి బీనింది అనమాట. ఏంటి టోకనైజేషన్ అంటే? టోకనైజేషన్ అంటే ఏం లేదండి, ఒకటి డేటా సెక్యూరిటీ, అండ్ రెండోది ఈ టోకెన్ స్మాల్ యూనిట్స్గా మార్చడం, చిన్న టోకెన్స్ లాగా మార్చడం అనమాట. అండ్ మూడోది దాన్ని ప్రాపర్గా స్టోర్ చేసుకోవటం అనమాట. ఈ మూడింటిని కలిపితే మనం టోకనైజేషన్ అనుకోవచ్చు. సింపుల్ చెప్పాలంటే, మనం ఏదైనా ప్లాట్ కొన్నాం అనుకోండి, ఆ ప్లాట్ కొంటే మన ఓనర్ అని చెప్పడానికి ఏమిస్తారు? టైటిల్ డీడ్ ఇస్తారు. అది పేపర్ రూపంలో ఉంటుంది కదా. ఇది తీసుకెళ్ళి లాకర్లో పెట్టుకుంటావు, లాకర్లో పెట్టేసుకుంటావు. అది నీ ఓనర్షిప్ కావాల్సినప్పుడల్లా తీసేసి ప్రూవ్ చేసుకుంటా ఉంటావు. బట్ అది ఫిజికల్గా ఒకే ప్లేస్లో ఉంటుంది కదా. మీరు ఎక్కడైనా సిటీకి వచ్చి ప్రూవ్ చేసుకోవాలంటే సిటీ తీసుకురావాలి కదా వెళ్ళి. ఇలాంటి ఎంత హెడేక్ ఉంటుంది. బట్ అలా కాకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీలో కనుక మీ ట్రాన్సాక్షన్ కనుక నేను స్టోర్ చేశాను అనుకోండి, ట్రాన్సాక్షన్ స్టోర్ చేసుకోవాలి. బ్లాక్ చైన్ టెక్నాలజీలో ప్రపంచంలో ఏ మూల కూర్చొని ఓపెన్ చేసుకున్న నాకు అర్థమైపోద్ది కదా ఎవరు దానికి ఓనర్ అనేది. అంటే నథింగ్ బట్ డిజిటల్ రికార్డ్స్నే నువ్వు టోకనైజేషన్ అంటున్నావు. ఓకే, పేపర్ నుంచి డిజిటల్లోకి తీసుకెళ్ళిపోవటం మాత్రమే కదా, చిన్న చిన్న పీసులు లాగా వచ్చి మార్చడం. రేపటి నీకు డబ్బు అవసరం అనుకోండి, నీ ప్లాట్ ₹1,00,00,000 ప్లాట్ అమలాపోతున్నాం అనుకోండి, దాన్ని ముక్కలు చేసేసి 0.1 పీస్ లాగా అమ్మేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు అమెరికాలో స్టాక్స్ ఉన్నాయి, ఇండియాలో కొనాలంటే ₹1,00,00,000 దాకా అవుతుంది కదా స్టాక్స్ ఇండియన్ కరెన్సీలో. ఇప్పుడు ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి కదా మనకి, చిన్న పీస్ కొనుక్కోవచ్చు కదా, 0.1% యాపిల్ షేర్ కొనొచ్చు కదా. రీట్స్ లో ఉంటాయి కదా. అవును, రీట్స్ ఉంటుంది ఫ్రాక్చువల్. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా ₹1 తోటి నువ్వు 50 స్టాక్స్ కలుపుకుంటున్నావు కదా ప్యాక్ లాగా, దాన్ని ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం కదా. అలాగే ఈ టోకనైజేషన్ ఏమవుతుందంటే చిన్న చిన్న పీసులు అమ్ముచ్చి కావాలంటే అమ్ముకోవచ్చు నువ్వు ఒకే ప్లాట్ నింగా. వచ్చిన డబ్బులు అందరూ షేర్ చేసుకోవచ్చు అంటలాగా అనమాట. అట్లా చిన్న చిన్న పీసుల్లాగా డిజిటలైజేషన్ రికార్డ్స్ని మనం టోకనైజేషన్ అని అంటారనమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఒకటి ఈ కోర్టు గొడవలు ఉండవుగా, డాక్యుమెంటేషన్ అంతా స్టోర్ చేసాం కాబట్టి కరప్షన్ అంటే ఉండదు. ఓనర్ ఒకళ్ళే ఉంటారు వరల్డ్ వైడ్ గా. అండ్ ఒక రికార్డ్స్ క్లియర్ గా ఉంటే నువ్వు కావాలన్నా దాన్ని పీసులు చేసి అమ్ముకోవచ్చు, ఒకే ప్లాట్ ని కూడా అమ్మచ్చు అనమాట. అందరి రికార్డ్స్ అని క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి కాబట్టి ఫ్రాడ్ జరగవు దీంట్లో. దీని ద్వారా ఏంటంటే ఇమీడియట్ ఎగిరిపోతాడు, మీడియేటర్స్ ఉండరు. ఓకే, అండ్ మీ దగ్గర ఉన్న స్టాక్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, బాండ్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ల్యాండ్స్ కానీ, ఏవైనా సరే మొత్తం ఆన్లైన్కి వచ్చేస్తాయి. అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీలో స్టోర్ చేస్తారు కాబట్టి ఓనర్షిప్ క్లియర్గా ఉంటుంది, ఎవరి పేరు మీద ఏమున్నాయని. డూప్లికేషన్ ఉండవు. కోర్టు కూడా కారణం ఏముంటుంది? డూప్లికేషన్ ఉండటమే కదా. ఒకే టైటిల్ మీద ఇద్దరి మీద ఓనర్షిప్ ఉండటం వల్ల కదా ఈ ఫైటింగ్ అంతా. అలాంటివి తగ్గిపోతాయి. అందుకని ఈ టోకనైజేషన్ వల్ల ముందు రోజుల్లో మీరు చూసే పద్ధతి కానీ, మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ అవి కానీ అన్నీ మారిపోతాయి బై డిఫాల్ట్. అందుకని పెను మార్పులు జరగబోతుందన్నమాట ఫ్యూచర్లో. ఇండియాలో ఆల్రెడీ RBI బీన్ చేశారండి డిజిటలైజేషన్ రికార్డ్స్ని. అందుకని ఈ ముందు రోజుల్లో ఇది ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఓకే, కాబట్టి ఈ బిట్ కాయిన్స్ వల్ల అంత ఎఫెక్టివ్ ఉందో లేదో తెలియదు కానీ మన ఎకానమీలో, బట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ వల్ల డెఫినెట్గా మాత్రం ముందు రోజుల్లో ప్రతిదీ దాంట్లో స్టోర్ అవుతుంది. అండ్ టోకెన్స్ లాగా మనం చేసుకోవచ్చు అనమాట అట్లా. ఓకే, కాబట్టి మన డేటా సేఫ్టీగా మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట దాంట్లో. ఓకే, సో ఫ్యూచర్ లో మన ఫైనాన్షియల్ అసెట్స్ కి సంబంధించిన ఒక ట్రాన్స్పరెన్సీని, ఒక సెక్యూరిటీని మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అప్పు చేశాను అనుకోండి, అప్పు చేసినప్పుడు అప్పు చేసిన దానికి ట్రాన్సాక్షన్ నెంబర్ ఒకటి ఉంటుంది కదా, అది యూనిక్ కదా. ఇంకా
ఆ నంబర్ నేను ఆ క్రెడిట్ కార్డ్ నెంబర్ అది కొట్టంగానే నువ్వు చేసిన అప్పుడు మొత్తం లిస్ట్ వస్తాయి కదా, అంటే నువ్వు చేసిన ప్రతి యాక్టివిటీకి ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతుంది. ఓకే. ఈ మొత్తాన్ని మనం స్మాల్ యూనిట్లు కన్వర్ట్ చేసి స్టోర్ చేస్తారనమాట. అందుకని డేటా రికార్డ్స్ ని మనం టోకెనైజేషన్ అనుకోవచ్చు. సింపుల్ చెప్పాలంటే డిజిటల్ రికార్డ్స్ ని టోకెనైజేషన్ అనుకోవచ్చు. ఇవన్నీ ఒక పార్ట్ అనమాట దీంట్లో. సింపుల్ చెప్పాలంటే డిజిటల్ రికార్డ్స్ యూనివర్సల్ గా మెయింటైన్ చేయడం. అప్పుడు ఏమవుతుందంటే డూప్లికేషన్ ఉండదు, అండ్ థెఫ్ట్ అంటే ఉండదు, ప్రూవ్ చేసుకున్న పని లేదు, స్పాట్ లో అమ్ముకోవచ్చు. ఎవరు కొనే వాళ్ళైతే ముక్కలు చేసి చిన్న చిన్న యూనిట్ లాగా అమ్మేయచ్చు, రీడ్స్ లాగా అమ్మేయచ్చు అనమాట. ప్రస్తుతానికి అయితే కొన్ని రీడ్స్ కొన్నిట్లోనే ఉంది ఇది, బట్ ఇది ప్రతి ఏరియాకి వచ్చేస్తుంది. మనకున్న పొలం కావచ్చు, మనకున్న వెహికల్ తో సహా. చివరి కారు ఉందనుకోండి, కారు కూడా టోకెనైజేషన్ చేస్తారు. అప్పుడు క్లియర్ ఓనర్షిప్ ఎవరు నాకు ట్రాన్స్ఫర్ చేయండి అంటారు. అంటే మన ప్రాపర్టీ వేరే కంట్రీలో ఉన్నా సరే మనం ఇక్కడ నుండి మేనేజ్ చేయడం ఈజీ అవుద్ది. ప్రతిదీ మనకి డాక్యుమెంట్ రికార్డ్స్ అనమాట. తద్వారా ఏంటంటే మీ అసెట్స్ ని, మీ రియల్ ఎస్టేట్ ల్యాండ్ ని కూడా వాట్సాప్ ద్వారా పంపించచ్చు అవతల వాళ్ళకి, ఇది నీకు అమ్మేస్తున్నా అని చెప్పి రికార్డ్స్ అనమాట. అప్పుడు ఏంటంటే ఎందుకు ఇది అన్ని వస్తాయి మోడర్న్ ఏజ్ లో ఫిజికల్గా ఎందుకు ఇది అవుతుందంటే, రియల్ ఎస్టేట్ లో ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ అవ్వాలి అంటే లేదు, ఇప్పుడున్న ట్రెడిషనల్ పద్ధతి ప్రకారం 4 రోజులు పట్టింది, 4-5 days పట్టింది ఒక రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ రికార్డ్ అవ్వాలంటే. నేను కొన్నాను మీ దగ్గర నుంచి, ముందు మీ దగ్గర డాక్యుమెంట్స్ జెన్యూన్ కాదో నేను చెక్ చేసుకోవాలా, అది ఆన్లైన్ లో పెద్ద లెంత్ ప్రాసెస్ కదా, ఈ సేవకి వెళ్ళి మొత్తం చెక్ చేసుకుని రావాలి కదా. రెండోది అంతా ఓకే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఆ రోజు నువ్వు బిజీగా ఉంటావు, నేను బిజీగా ఉంటా, నేను అమెరికాలో ఉంటా, నువ్వు ఆస్ట్రేలియాలో ఉంటావు, ఇద్దరు అప్లైస్ చేయాలి కదా. ఆ టైం కల్లా చేరిన స్పాట్ లో రికార్డ్స్ రావు కదా, 2వ రోజు 3వ రోజు కానీ ఆన్లైన్కి ఎక్కువ కదా. ఇంత హెడేక్ ఎందుకు వస్తుందంటే ఫిజికల్గా ఉండబట్టి. అసలు రికార్డ్ అంతా డిజిటల్ గా ఉంటే, డిజిటల్ సిగ్నేచర్ ట్రాన్స్ఫర్ అయిపోతే అది ఈజీ కదా. అందుకని ముందు రోజుల్లో ఫిజికల్ గా మీకు ఇప్పుడు ప్రాపర్టీస్ మొత్తం కూడా టోకెన్ రూపంలో డిజిటల్ అయిపోద్ది అనమాట. వాటిని కావాలంటే చిన్న చిన్న పీసులు లాగా అమ్ముకోవచ్చు, మామూలుగా అమ్మచ్చు. అందుకని ఇంత ముందులాగా లెంత్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లు ఉండవు, స్పాట్ లో ఎగ్జిక్యూట్ అవుతా ఉంటాయి. అందుకని ఫిజికల్ కూడా డిజిటల్ ఫార్మాట్ లో ఒక సర్వీస్ లాగా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, తద్వారా అంటే ఈజీ ప్రాసెస్ అయిపోద్ది, స్పీడప్ అవుద్ది. ఎందుకు ఇంతగా ఇది 2026 ఇయర్ బిలాంగ్స్ టు టోకెనైజేషన్ అంటున్నారంటే, ఆల్రెడీ వరల్డ్ వైడ్ గా స్టార్ట్ అయింది ఆల్రెడీ. అంటే ప్రతి కంట్రీలో ఈవెన్ వాళ్ళ కరెన్సీలు కూడా టోకెనైజేషన్ చేస్తున్నారు, వాళ్ళ కరెన్సీని కూడా. చివరికి గోల్డ్ కూడా అమ్మేయచ్చు. లైక్ ఇప్పుడు ఈటీఎఫ్స్ అంటున్నాం, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు కదా. గోల్డ్ ఒకప్పుడు ఫిజికల్ గానే యాక్సెప్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఈటీఎఫ్ లాగా యాక్సెప్ట్ చేస్తారు కదా. వాటి రికార్డ్స్ నువ్వు టోకెనైజేషన్ అనుకోవచ్చు. అట్లా ఫిజికల్ వాటిని కూడా మనం టోకెనైజేషన్ చేస్తాం అనమాట. ఇంకా ఆ ఫిజికల్ గా ఏదో ఒక ప్లేస్ లో ఉంచితే ఓనర్షిప్ నీకు ట్రాన్స్ఫర్ అయిపోద్ది, నువ్వు కాల్ తీసుకోవచ్చు అక్కడికి వెళ్ళి. అట్లా ప్రతిదీ ఫిజికల్ గా ఉన్న ప్రతి అసెట్స్ అన్ని కూడా డిజిటల్ ఫార్మాట్ లో స్టోర్ చేసేసి చిన్న చిన్న పీసుల్లో మార్చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవటం, లేదా స్టోరేజ్ మెయింటైన్ చేసుకుంటారని మనం టోకెనైజేషన్ అనుకోవచ్చు. కాబట్టి ఇవి ముందు రోజుల్లో ఊపు ఎక్కువ అవుతుంది, అంటే అన్ని కూడా ఆన్లైన్కి వచ్చేస్తాయి వన్ బై వన్. అంటే ఇప్పుడు దాకా ఏదైతే ఫిజికల్ గా ఉన్న అసెట్స్ అన్ని కూడా డిజిటల్లోకి వచ్చేస్తాయి అనమాట. దా ప్రాసెసింగ్ టోకెనైజేషన్ అంటాం. అంటే 2026 బిలాంగ్స్ టు టోకెనైజేషన్ అని చెప్పేసి వరల్డ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఏఎంసీ కంపెనీ CEO చెప్పారనమాట. దాంతో ఇది ఒకసారిగా పాపులర్ అయిపోయింది. అంటే వాళ్ళు దీంతో కంపేర్ చేస్తున్నారంటే, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత సొసైటీ ఎలా మారిందో, బిట్ కాయిన్ వచ్చిన సొసైటీ ఎలా మారిందో, నెక్స్ట్ ఇయర్ నుంచి టోకెనైజేషన్ వచ్చిన తర్వాత కూడా మన లైఫ్ స్టైల్స్ అలా మారబోతున్నాయి అని చెప్పి నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. అంటే ప్రతిదీ డూప్లికేట్ లేకుండా అథెంటికేషన్ ఉండాలి అంటే, లీగల్ హెడేక్ లేకుండా అసెట్స్ అన్ని వాళ్ళ పేరు మీద క్లియర్ టైటిల్ తో ఉండాలి అంటే ఆ టోకెనైజేషన్ మ్యాండేటరీ అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఒకసారి ట్రాన్సాక్షన్ రికార్డ్ అయిపోతే దాన్ని ఇరా చేయడం ఎవరి వల్ల అవ్వదు అనమాట. అందుకని మోర్ అథెంటికేటివ్ ఓనర్షిప్ వస్తుంది అనమాట. అందుకని ప్రతి ఆస్తులు మొత్తం కూడా టోకెనైజేషన్ లోకి వచ్చేస్తాయని చెప్తున్నారు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.